చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్ గా చంపండి. మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా పోయి. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకోవెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఫోన్ పని చేయట్లా. నీ ఫోన్ తొందరగా. సిప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి తొందరగా. ఓకేనా? ఫోన్ బావా, వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు. రింగ్ అవుతుంది. Yes, Sippy here. హలో హలో, ఎరా నువ్వా? బాబ్జీ గారి చెల్లెని లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నా కుదరా? చేయించావా? నువ్వు చేయించే ఉంటావా? ఆడు రౌడీ అని చెప్పావు, పెద్ద పుడింగ్ గాడేం కాదు. బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు. బీడీలు అరుస్తావేట. నేను రా బాబ్జీ. ఎవడ్రా నువ్వు? నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు? అబ్బాయి నాకేం తెలియదు సార్, ప్రమాణ పూర్తిగా తెలియదు సార్. మరెవడో తీసుకెళ్ళాడ్రా? వాడు ఎవడో నాకు తెలియదు సార్. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు, వాడు ఇంకా రాలేదు సార్. నా కార్డు నంబరీరా. వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు సార్. ఇస్తావా చస్తావా? ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు? సార్ 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 జస్ట్ వెయిట్ సార్, ఏదో చెప్పారు సార్. రాసుకోండి సార్. ఒక నిమిషం రాసుకోండి రా. 8977303799. డైల్ చేయరా. అన్నా బిజీ వస్తుందన్నా. మళ్ళీ డైల్ చేయరా. వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబు, ఇది మనకు 100వ ఎపిసోడ్. ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేశాం, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ని క్లాసు మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పాయా? ఇప్పుడు బాబు, కాజీపేటలో ఒక రౌడీ చెల్లెల్ని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు. సీన్ లో పంచుంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్ బాబు. ఆ ప్రొడక్షన్ ఫోన్ ఏమంటారా బాబుకి? ఫోన్ ఏమంటాయా? అరే వాట్ ఏ టైమింగ్. రెడీ, షార్ట్ కెమెరా, యాక్షన్. హలో నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని తీసుకెళ్తావురా? చెల్లెంట్రా ఉంటే నిన్ను కూడా లేపేవాడిని. నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేంట్రా? ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను. తమ్ముంటే ఎక్కడో నాకు చెప్పరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడిపోను. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా. వస్తున్నా, వెయిట్ చేస్తున్నా. నిజంగా అక్కడ ఉంటావా? झूठ बोले तो मिटा, ये सच बोले तो पटा, या वो मेरे साथ लड़ाई. ఖమోష్. ఏమి నటన అద్భుతంగా చేశారు బాబు. ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు. డైలాగ్ లో పడేసింది. చెప్పాను కదా, మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తానని. అవతల కౌంటర్లు ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలయ్యా. ఎందుకు ఎవరో ఆర్టిస్ట్? తమిళ ఆర్టిస్ట్ బాబు. తమిళ? ఐ లవ్ తమిళన్స్. వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారయ్యా. కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి. ఎందుకు ఎప్పుడు వస్తున్నాడు అతను? మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు. కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను. ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా? ఎవరమ్మా? నా చెల్లెమ్మ ఎక్కడ? చెల్లెమ్మంట ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం. ఏంటమ్మా బాబ్జీ మ్యాటర్ ఏంటి? నా చెల్లెమ్మ ఎక్కడరా? రేప్ చేశాను చెప్పే కదా. నా చెల్లెమ్మ ఎక్కడరా? కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు, ఓవర్లాప్ చేయాలి. ఓవర్లాప్
సెన్స్ ఉందా నీకు? టైమింగ్ ఉందా? ఆఫీస్ ఏంట్రా తమిళోడు యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేశాను. లేకపోతే సుప్రాజ్ ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా. చెప్పురా. క్యారెక్టర్ లోకి బయటికి రావా? ఇక్కడ ఏం కెమెరాలు ఆన్ లో లేవు. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? చెప్పురా, చెప్పురా. నా చెల్లమ్మ ఎక్కడ చెప్పు. నీది అదే డైలాగా? అవునరే, ఒక్క డైలాగ్ కి నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్ లో పేజీలు పేజీలు డైలాగ్ చెప్తున్నా. నేనెంత చెప్పురా, చెప్పురా. చెల్లమ్మ ఎక్కడ్రా? ఒరే దున్నపోతా అని చెప్పు. చెప్పురా. ఏంట్రా చెల్లమ్మ? ఏంట్రా అన్న మీద చేయలేబడతావురా. అరే మొత్తం బాయిలింగ్ స్టార్ బబ్బులు ఇక్కడ హీరో రా నేను. ఏసేంట్రా? ఏం పనైపోతే? రేయ్! అబ్బా! అబ్బా! ఒరే దరిద్రుడా, ఆడ ఆర్టిస్ట్ రౌడీయా? నిజంగా కొట్టేస్తాడు రా. కట్ చెప్పరా. కట్టాతాడు మట్ట. ఇంకా నీకు అర్థం కలదా బాబు? ఏంటి? వాడు అసలు ఆర్టిస్టే కాదు, వరంగల్ బాబు అని పెద్ద రౌడీ అంట. వాడి చెల్లెలు లేపుకొచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు. ఒకసారి అటు చూడు. వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నాడు రా. స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను. అదే కరెక్ట్. మేము కూడా బతికిపోతాం. వీడు సీరియల్ హీరోనా? సార్ సార్ కొంచెం చెప్పండి సార్. నేను టీవీ హీరో సార్. మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకుని ఏదేదో వాగేశారు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనన్నా. గా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండన్నా. వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు. వాడు దొరికితే అందరూ దొరుకుతారు. రండ్రా. సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసినా పర్వాలేదు. ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలొద్దు సార్. హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు. అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి సార్. రే ఆడిని బండికిచ్చండి. రేయ్, మీ అమ్మ కడుపు మాడా 100వ ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతున్నా రే. నువ్వు ఆ బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వేస్తుంది. రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈ రోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా. నో 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 సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికి చెల్లెలు ఉంది. చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది. ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు. దాన్ని ఒకసారి చూద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను రాను. రారా. నువ్వు చెప్పొద్ది. రే శ్యామల, ఈఎంఐ రా నన్ను టెంపుల్ లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి అమ్మాయినా వెంకటేశ్వర్లు స్మోక్ చేయి, లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్సీడీ లో అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ. ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు, నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు. ఒకసారి దాని బిహేవ్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి. ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది. మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ 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 నాన్న. గట్టి కొట్టేసానా? సారీ. ఇప్పుడు నువ్వు. ఇంత గట్టి చేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను. రెడీ. ఎలా రాడ్డా? సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే. ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. ఏంటి డ్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు? డ్రాపా? నో ఛాన్స్. కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ. డ్రాప్ అనేది ఏం లేదు. ఒక్క నిమిషం, నాదే బెటర్. నీది ఇంకా గట్టిగా కూర్చో. What happened? It's fading. Why are you crying? Homesick.
పందిలా ఉన్నావు. నీకు హోమ్ సిక్ ఏంట్రా? ఏ పందులు ఉంటదా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకు తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా